తెలంగాణ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి నల్గొండలో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, నల్గొండలో పంచాయతీ ఎన్నికల కోలాహలం ఏ విధంగా ఉన్నాయి, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 3వ దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా అయితే ప్రారంభమైంది. ఇప్పటికి 3 దశలకు సంబంధించి ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లా కావచ్చు, సూర్యాపేట జిల్లా కావచ్చు, 3 దశలు కూడా దాదాపు చెదురుమూరు ఘటనల మీద దాదాపు ప్రశాంతంగా అయితే ముగిసింది. అయితే ఇటు సూర్యాపేట జిల్లాలోనే అత్యధికంగా పోలింగ్ శాతం కూడా 2 దశల్లో కూడా అత్యధికంగా సూర్యాపేట జిల్లాలోనే నమోదు అయింది. ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లాలోని పాలపేట మనం సజ్జాపురంలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రంలోని ఇక్కడ మొత్తం చూసుకున్నట్లయితే మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 3 మొత్తం అంటే వాస్తవానికి ఇటు 539 పోలింగ్ కేంద్ర సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. ఇందులో 74 సర్పంచులు ఏకగ్రీవం అయితే 465 సర్పంచ్ స్థానాలకు ప్రస్తుతం అయితే ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. మరొక వైపు ఇటు 4610 వార్డులు ఉంటే అందులో 946 వార్డులు ఏకగ్రీవం అయ్యి మిగిలిన 3664 వార్డులకు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తం 22 మండలాల పరిధికి సంబంధించి ఇది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే, అదేవిధంగా ఇటు జిల్లాల వారీగా చూస్తే యాదాద్రి జిల్లాలో 6 మండలాల పరిధిలో మొత్తం 124 గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఇందులో 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో 114 మిగిలిన 114 గ్రామ పంచాయతీలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. అందులో 338 మంది అభ్యర్థులు పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. ఇక వార్డులకు సంబంధించి యాదాద్రి జిల్లాలో 1086 వార్డులు ఉంటే అందులో 93 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 993 వార్డులకి ప్రస్తుతం ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ వార్డులకు సంబంధించి 2395 మంది అభ్యర్థులు పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. మొత్తం యాదాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా 54 క్రిటికల్ కేంద్రాలు గుర్తించారు. అక్కడ పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మరొక వైపు సూర్యాపేట జిల్లాకి సంబంధించి 7 మండలాల పరిధిలో 146 గ్రామ పంచాయతీలు ఉంటే అందులో 22 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 124కి ప్రస్తుతం అయితే ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇందులో 375 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మరొక వైపు వార్డులకు సంబంధించి సూర్యాపేట జిల్లాలో 1318 వార్డులు ఉంటే అందులో 257 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 1061 వార్డులకు ప్రస్తుతం ఎన్నికలు కొనసాగుతున్నాయి, పోలింగ్ కొనసాగుతా ఉంది. మొత్తం దీనికి సంబంధించి 2533 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ సూర్యాపేట జిల్లాకు సంబంధించి 192,617 మంది ఓటు హక్కును వినియోగించుకునే ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా నల్గొండ జిల్లాకి సంబంధించి 9 మండలాల పరిధిలో మొత్తం 269 పోలింగ్ గ్రామ పంచాయతీలు ఉంటాయి 3వ దశలో. అందులో 42 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అందులో మిగిలిన 227 గ్రామ పంచాయతీలకు ప్రస్తుతం అయితే ఎన్నికలు కొనసాగుతూ ఉన్నాయి. అందులో దీనికి సంబంధించి అంటే 227 గ్రామ పంచాయతీలో 267 అభ్యర్థులు మాత్రమే పోటీ పడుతున్నారు. ఇక్కడ మనం గమనిస్తే దాదాపు నల్గొండ జిల్లాలో హోరావుడి అంటే దాదాపు ఒక పోలింగ్ కేంద్రంలో సగటున 2 మాత్రమే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇటు వార్డులకు సంబంధించి నల్గొండ జిల్లాలో 2206 వార్డులు ఉంటే అందులో 596 వార్డులు ఏకగ్రీవం ఉంది. అందులో మిగిలిన కొనసాగుతున్నాయి. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే 22 మండలాల 539కి 74 ఏకగ్రీవం రావడంతో 465 గ్రామ పంచాయతీలకు ప్రస్తుతం అయితే పోలింగ్ కొనసాగుతా ఉంది. ఉదయం 7 గంటల నుంచే ఇటు పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభం కావడంతో ఇప్పుడే మొత్తం కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. 1 గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఆ తర్వాత 1 గంట నుంచి 2 గంటల వరకు 1 అవర్ లంచ్ బ్రేక్ తీసుకున్న తర్వాత 2 గంటలకి కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది. ఇటు ఏదైతే ఇటు మనం ఫస్ట్ దశ కానీ 2వ దశ కానీ 2 దశల్లో చూసుకున్నప్పుడు పోస్ట్ పోల్ ఇష్యూస్ అంటే కౌంటింగ్ సమయంలో, ఆ తర్వాత కౌంటింగ్ ముగిసిన తర్వాత కొంత ఈ ఉప సర్పంచ్ ఎన్నిక సమయంలో ఇబ్బందులు, అదేవిధంగా బ్యాలెట్ పత్రాలు లీక్ కావడం ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇప్పటికే అందరూ కూడా జిల్లా కలెక్టర్లు ఖచ్చితంగా ఆర్ఓలకి స్టేట్ ఆర్ఓలకి ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే నిబంధనలు ఉన్నాయో నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అదేవిధంగా ఒక కౌంటింగ్ ముగిసిన తర్వాత ఖచ్చితంగా బ్యాలెట్ పత్రాలంటూ కూడా జాగ్రత్తగా లోపల అంటే సీజ్ చేసి గోనె సంచిలో సీజ్ చేసి వాటిని జాగ్రత్తగా చేయాలని చెప్పి కూడా వాళ్ళు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికి చిన్నకాపర్తి ఇష్యూకి సంబంధించి నిన్న మొత్తం కూడా ఈ ఇష్యూ ఏదైతే బ్యాలెట్ పత్రాలు బయటకు వచ్చిన దాంట్లో ఎంపీడీఓ సహా 12 మందిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అక్కడ స్టేజ్ 2 ఆర్ఓ నిర్లక్ష్యం అనేది చాలా క్లియర్ గా అనిపించిందని చెప్పి జిల్లా కలెక్టర్ కూడా విచారణలో తేలడంతో మొత్తం ఎంపీడీఓ సహా మొత్తం కూడా స్టేజ్ 2 ఆర్ఓని అదేవిధంగా 12 మంది పోలీసు సిబ్బంది కూడా సస్పెండ్ చేశారు. ఇటువంటి విషయాలు అంటే ఏదైతే ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి కూడా వెనకాడమని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. థాంక్యూ చంద్రశేఖర్.